Hello everyone, welcome back to another interesting video. Nirmal Pillai, famous YouTuber, తను ఎంబీఏ మీద అంతేకాకుండా అడ్వర్టైజింగ్ స్టాట్స్ మీద కొన్ని వీడియోస్ చేశాడు చాలా ఇంట్రెస్టింగ్ వేలో. సో యాజ్ ఏ సర్టిఫైడ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ లాగా నేను అండ్ కృష్ణ అనమాట కొన్ని రియాక్ట్ అవ్వబోతున్నాము అండ్ అంతేకాకుండా మా ఎంబీఏ మెమరీస్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. Hello kids, myself college counselor Shanmugam. Are you considering an MBA? Then answer the following question. Number 1, is your previous degree useless? So I have a degree in biotechnology. You have an opening in McDonald's. Number 2, చెప్పు కృష్ణ, మీ దాంట్లో ఏమైనా యూజ్లెస్ డిగ్రీస్ ఉన్నాయా? అది ఫస్ట్ నీదేంటి? నీది బీకామ్ కదా? కంప్యూటర్ అప్లికేషన్స్. యా, సో ఎనీహౌ కొంచెం ఏమంటారు ఎంబీఏకి లింక్ ఉంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు నీకు గనక లేకపోతే ఏమంటారు దాని మీద జాబ్ ఆపర్చునిటీస్ లేకే కదా మళ్ళీ మనం ఎంబీఏ చేసింది. సేమ్ వే యా, మా క్లాస్లో కూడా చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్ నుండి వచ్చాయి ఎంబీఏకి. రాకూడదని కాదు, బట్ వేరే చోట ఇంకెక్కడ ఆపర్చునిటీ లేక అట్లీస్ట్ ఎంబీఏ చేస్తే ఉంటుందని ఒక థాట్ ప్రాసెస్లో. చెప్పు, మీ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు చేశారు మీ దాంట్లో ఎంబీఏ? ఏ స్ట్రీమ్స్ నుండి వచ్చారు? ఫార్మసీ, ఇంజనీరింగ్, బ్లా బ్లా బ్లా, ఎందుకు వచ్చారో తెలియదు. ఓకే, సో యా. are you in a quarter life crisis? And I don't mean that quarter, huh? One minute. Number 3, do you want money while not knowing what the fuck you are doing? Does imagining yourself in court suit give you an erection? Do you want to do SWOT analysis for buying vegetables? కోడ్ చూస్తే యాక్షన్ అంట. నీకు ఎప్పుడైనా ఏంది అట్లా? నాకు ఎప్పుడు అవ్వలేదు కానీ, బట్ కాలేజ్ టైంలోనే మోస్ట్లీ మనం బ్లేజర్స్ వేసుకుంటాము. చెప్పు కృష్ణ, నీ థాట్స్ చెప్పు. బ్లాజర్స్ ఎందుకు వేసుకున్నారు సార్? వేసుకున్నా కానీ చంద్ర పర్వతాలు మనం దించారు పట్టుకొని. వెస్టర్న్ సైడ్స్ అంటే కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి బ్లేజర్స్ ప్రిఫరబుల్, కానీ ఇండియన్ ఇలాంటి హార్డ్ హ్యూమిడ్ ప్లేసెస్లో బ్లేజర్స్ అనేవి అంత కంఫర్టబుల్ కాదు. బట్ ఓకే, ఏమంటారు ఎంబీఏ అనగానే కోట్ ప్లేస్మెంట్స్ అప్పుడే వేసుకుంటాం కదా మనం మోస్ట్లీ బ్లేజర్, కానీ ప్లేస్మెంట్ అప్పుడు లేకపోతేనేమో ఏదైనా ఒక సెమినార్ జరిగినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో మనం బ్లేజర్ యూజ్ చేస్తాం. బట్ ఒకటే కదా మిగిలింది ఎంటైర్ కాలేజ్. చెప్పు, ఏదో చెప్తున్నా. ఎంటైర్ కాలేజ్ కదా ఒకటే కదా మిగిలింది, ఇంకేం లేవుగా చేతులు. యా. Today our case study is brinjal versus carrot. Do you want to say? యా, స్వాడ్ అనాలిసిస్ చేసావు ఎప్పుడైనా? మా షాప్ లో ఒకటి కొంటే 1+ ఫ్రీ అన్నట్టు, ఒకటి కొంటే ఇంకోటి అంటగడమే. ఏదో ఎగ్జామ్ వేయడానికే కానీ ఇవన్నీ చెప్తున్నా కదా. పెద్ద బీ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో చదివితే కానీ ఇలాంటి మన దాంట్లో మోస్ట్లీ ఏమంటారు జస్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడానికి చెప్తే మనం అంత స్వాడ్ అనాలిసిస్ ఇలాంటి అంత కాంప్లికేటెడ్ థింగ్స్ మనం చేయలేదు. హోప్స్. I'm a consultant. When all you are is a glorified PPT maker. You have a fake answer when they ask you Why MBA? గ్లోరిఫైడ్ పీపీటీ అంటే నువ్వే గుర్తొస్తావు కృష్ణ. 6 నెలలు కూర్చొని పీపీటీలే కదా దేకం అంటారు. హెచ్ఆర్ కోర్స్ తీసుకొని మొత్తం గెలుగొదిలేసారు. మనకి ఫస్ట్ అడుగుతాగా వై ఎంబీఏ అదో పెద్ద $1 million క్వశ్చన్ లాగా అడుగుతారు. వై ఎంబీఏ. సో మన రియాక్షన్ కూడా ఇలానే ఉంటది మోస్ట్లీ. Ever since I was 4 years old, I've always wanted to impact the world through corporate strategy. Do you want to afford LinkedIn Premium and write posts such as Things I learned through my MBA journey. యా, రాసావు ఎప్పుడైనా అలా లింక్డ్ఇన్ లో? ఊరికోరా లింక్డ్ఇన్ అమాస్కి పోవడానికి ఓపెన్ చేస్తూ ఎప్పుడో మనం ఏదో సాధించాలి అన్న టైంలో ఒకసారి లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నా మళ్ళీ వామో వీటిలో అందరూ ఏదేదో చేస్తున్నాయని చెప్పి మళ్ళీ యాప్ క్లోజ్ చేయడం. అంతకుమించి మనం పెద్ద వీకిందే లేదు లింక్డ్ఇన్. మొన్న ఒకటి చూసాను జాబ్ నోటిఫికేషన్, 1 year బ్యాక్ పెట్టింది స్టిల్ ఇంకా అలాగే ఉంది. వాడు కనీసం రిమూవ్ చేయలేదు దాన్ని. Take charge of your life. Manage your time efficiently. MBA won't teach you everything about business. அப்ப எதுக்குடா படிக்கிற?
సేమ్ క్వశ్చన్ అంత ఎంబీఏ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అంటే బిజినెస్ అనేది చదువుకుంటే కాదమ్మా, ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. మరి అలాంటప్పుడు బిజినెస్ పెట్టుకోవడం బెటర్ కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 lakhs 3 lakhs వరకు బేర్ మినిమం, అది కూడా ఎంబీఏకి. ఇంకా కొన్ని కొన్ని మంచి రెప్యూటెడ్ కాలేజ్ కానీ మంచి బిజినెస్ స్కూల్స్ లో ఇంకెక్కువే ఛార్జ్ చేస్తారు. బట్ అంత మనీ కొంచెం మంచి కాలేజెస్ అయితే సమ్వేర్ 30-40 lakhs ఏమంటారు ఛార్జ్ చేస్తారు 2 years ఎంబీఏకి. మరి అలాంటప్పుడు అంత అమౌంట్ తో నువ్వు ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, ఇంకెక్కువ నేర్పుతారు అన్నప్పుడు బిజినెస్. సొంత బిజినెస్ మనమే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అది కూడా నేర్పుతారు. నానా ఎంబీఏ చేసిన తర్వాత జాబ్ చేసి జాబ్ లోనే ఆగిపోవద్దు, బిజినెస్ పెట్టాలి, నలుగురికి ఉపాధి ఇవ్వాలి. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ గివర్స్ ఏదో ఉంటది ఒక ఏమంటారు బాగా. If your answer is yes, MBA is for you. You have just been counseled. College consolation. యా అన్న తొలగొడేసాడుగా కొట్టేశాడు. అన్న. Gujaratis eat a lot of cheese. ఇది ఈ వీడియో ఏంటంటే స్టాట్స్ ని ప్రజెంట్ చేయటం, అంటే ఎంత బాగా స్టాట్స్ ని ప్రజెంట్ చేస్తాడంటే నిర్మల్ చాలా ఏంటది నార్మల్ గా అయితే అవి అంత ఇంట్రెస్టింగ్ ఉండవు, కానీ ద వే హీ డెలివర్స్ కానీ ద వే హీ స్టోరీ టెల్లింగ్ అని చాలా చాలా బాగా చెప్తాడు. ఇలాంటివైనా కొంచెం మనకు తెలిసి ఉంటే మేబీ పొలిటికల్ మంచి జాబ్ లో సెక్యూర్ అయ్యే వాళ్ళం. To be more accurate, 50% of all of India's cheese. That's 1,000 tons per month. You know what else is 1,000 tons? A ship. Amul must just be like, what's up? What's up? I have several Guju friends who have kind of seen this for myself. Like there's cheese on dosa, cheese on tepla, chili cheese dokla, chili cheese burst pizza, double cheese tepla, cheese burst chili cheese dokla. And if you're wondering that's so unhealthy, like how are they still fit? They have a secret weapon. ఈ ఇన్ఫినిటీ గర్భా అనేది చాలా సటాయిక్ అనమాట, స్టీరియో టైప్ ఇది యాక్చువల్ గా. కానీ ఏంటంటే వాళ్ళకి మంచి జీన్స్ ఉంటాయి, లాక్టో టాలరెంట్ అనమాట. కానీ మన సౌతర్న్ సైడ్ ఏంటంటే మనకి అరిగించుకునే శక్తి ఉండదు మిల్క్, ఎస్పెషల్లీ నార్థన్ సైడ్ అటు సైడ్ వాళ్ళకి ఎక్కువ మిల్క్ ని డైజెస్ట్ చేసుకునే ఇది ఉంటుంది అనమాట కంపేర్ టు సౌత్. సో అందుకనే వాళ్ళు అంత మిల్క్, అన్ని మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ డెరివేటివ్స్ యూజ్ చేసినా కానీ వాళ్ళు అంత హెల్దీగా ఉంటున్నారు. మనమే అంత డాన్స్. ఇంకొక వీడియో అన్నమాట, ఇదేమో అడ్వర్టైజింగ్ ఎలా చేశాడు. ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసింది స్టాట్స్ ఎలా డెలివర్ చేశాడు అని చెప్పి, ఎలా మంచిగా స్టోరీ టెల్లింగ్ తో. ఇదేంటంటే అడ్వర్టైజింగ్ ఎలా చేశాడు అనేది. మంచి బ్రాండ్స్ పడతాడు నిర్మల్, రెడ్ బస్ కూడా చేశాడు. సో అది భారీగా మంచి మంచి రైటింగ్ బాగుంటుంది. ఐ మీన్ అంటే స్టోరీ రైటింగ్. సో This is breakfast. Breakfast is sad. Why are you sad? Well, because everybody is skipping me. I thought people liked me. I thought I was supposed to be the first meal of the day, but no, people are cheating on me with this guy. This guy. యా నీకు నార్మల్ గా తెలుసా బ్రంచ్ అంటే ఏంటని? ఐడియా లేదు. బ్రంచ్ అంటే ఏంటంటే నీకే కదా, నాకు చాలా రోజులు తెలీదు బ్రంచ్ అంటే, బట్ తర్వాత తెలిసింది లేట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ చేస్తే దాన్ని ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ లో బ్రా, లంచ్ లో బ్రంచ్. అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ గా లంచ్ చేస్తే దాన్ని బ్రంచ్ అంటారు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ చేశాను కాబట్టి. అయితే నేను ఎన్నిసార్లు చేశాను మనలో, నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ అది. అవునా? I've seen him. This was also okay with this guy. లేట్ నైట్ స్నాక్స్. మనం నైట్ టైం ఈ మధ్య అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ అవి ఇవి చేయటం వల్ల, నైట్ టైం షిఫ్ట్స్ ఉండటం వల్ల నైట్ టైం ఏదో ఒక ఫుడ్ ఏది పడితే తినేసి మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నాం కదా. స్కిప్ చేసేస్తున్నాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ అంతే కదా. Am I not worth it? I need something that makes people wake up for me. Something that makes them go, I think we have just the solution for you. చూసావా ఎలా తీసుకొచ్చాడు? అలా నీట్గా, అలా అనమాట, నీట్గా వేస్తాడు.
What is this? It's the Kellogg's Chocolate Muesli. It's delicious, full of nutrition and hearty. So much so that it's not muesli, it's muesli. This is the variety that I needed. It's fast, it's convenient to make, especially for young working people. This is it. The best part, you can have it any time of the day as well. Thank you, Kellogg's Chocolate Muesli. You brought me and my estranged brothers back together. మీ అండ్ మై స్ట్రేంజ్ బ్రదర్స్ బ్యాక్ టుగెదర్ ఎవరు? Me and my estranged బ్రేక్ఫాస్ట్, brothers back together. లేట్ నైట్ స్నాక్స్. ఓకే, It's the Kellogg's Chocolate Muesli. దొలగొట్టేశాడు. కానీ తను ఇక్కడ కూడా ఫ్యాక్ట్స్ చెప్పుకుంటా అడ్వర్టైజ్ చేశాడు, ఎస్పెషల్లీ టార్గెటింగ్ ఇప్పుడు యూత్ ని టార్గెట్ చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి కాకపోతే తీసుకోవట్లేదు అన్న కైండ్ ఆఫ్ సినారియో తీసుకొని చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. సో ఫైనల్ థాట్స్ చెప్పు కృష్ణ. ఫైనల్ థాట్స్ అంటే ఎంటైర్ 3 షార్ట్స్ కూడా ఓన్లీ ఎంబీఏ రిలేటెడ్. ఎంబీఏ చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ట్రోలింగ్ చేయాలి. దానికి తప్ప ఇంకా ఉపయోగం లేదు. అంటే బెటర్ టు డూ ఎంబీఏ బదులు స్టోరీ రైటింగ్ రాయడం బెస్ట్. యా, ఏదో అలా పడి ఉంటుంది అంతే అంతే, అంత మించి పెద్దగా అంత యూస్ఫుల్ కాదు. బట్ యా, అంటే మంచి మంచి కాలేజ్, పెద్ద రెప్యుటేటివ్ కాలేజ్ నుండి చేస్తే కూడా మోస్ట్లీ వాళ్ళ ఏది కన్సల్టెంట్ పే ఎక్కువ ఉంటుంది, బట్ ఇలాంటి రోల్సే ఉంటాయి మోస్ట్లీ. ఇంకా నార్మల్ మనలాంటి టైర్ 2 టైర్ 3 సిటీస్లో ఉన్న కాలేజ్లో ఎంబీఏ చేస్తే పెద్ద యూజ్ లేదు. ఏం లేదు ఇదివల్ల. సో ఓకే, ఎంబీఏ ఫ్రెషర్స్ కూడా పనిచేసే సర్టిఫికేట్. సో ఎండ్ ఆఫ్ ద వీడియో ఏంటంటే ఫ్రెషర్స్కి ఒక ఎంబీఏ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. సో మీ యొక్క ఎంబీఏ థాట్స్, ఒకవేళ మీరు కనుక ఎంబీఏ చేసి ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఆ టైంలో ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత మాతో షేర్ చేసుకోండి కింద కమెంట్స్లో. అండ్ అంతేకాకుండా మిమ్మల్ని కూడా ఈ క్వశ్చన్ అడుగుంటే లైక్ వై ఎంబీఏ అని మా వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.